చూస్తూ, అమ్మా, నాకు ఇదివరకే వివాహం జరిగినది. నేను నా భార్యకు తప్ప వేరొకరికి నా మనసులో చోటు ఇవ్వలేను. పైగా నువ్వు నా కుడి తొడపైన కూర్చున్నావు. మగవాడి ఎడమ తొడపై కూర్చునే అర్హత తన భార్యకు ఉంటుంది. కుడి తొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు నా కుమారుని వివాహమాడు అని అంటాడు. దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రదీపుడు శాంతనుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి, శాంతన, నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను వివాహమాడాలి అని అంటాడు. దానికి శాంతనుడు సరేనంటాడు. కానీ ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రదీపుడు, ఆమె నీకు గంగానది తీరాన కనబడుతుంది. ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్ల ఆకర్షింపబడుతుంది. ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహమాడు అని అంటాడు. తండ్రి చెప్పిన ఆ కన్న ఈవిడే అయింటుందని గ్రహించిన శాంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం